స్కానింగ్ సెంటర్ల భాగోతం బయటపడింది. రక్షా హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆసుపత్రి నిర్వాహకులు కర్నూలు బస్టాండ్ వద్ద 4వ అంతస్తులో స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గర్భస్థ శిశువు ఆడపిల్లని నిర్ధారించి అబార్షన్లకు పురిగొల్పుతున్నారు. ఈ క్రమంలో నందికొట్కూరులో 6 నెలల గర్భిణికి అబార్షన్ చేసి ప్రాణాలు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. కిషోర్, మనం చూసుకోవచ్చు కర్నూలులో స్కానింగ్ సెంటర్ల భాగోతం బయటపడింది. అసలు ఈ హాస్పిటల్ కు ఆర్ఎంపీలకు ఏంటి లింకు? సోని, చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని దాదాపుగా 90% పైగా నడిచేది ఈ యొక్క ఆర్ఎంపీల కన్సర్న్లోనే అని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు ప్రథమ చికిత్స అందిస్తామంటూ ముందుకు వచ్చేటటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు వారికి సంబంధించిన ఇతర వ్యాధులకు సంబంధించి లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు రెఫర్ చేస్తూ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దండుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రులకు యథేచ్ఛగా బిజినెస్ ఇస్తున్న పరిస్థితి. అంటే ఈ యొక్క వైద్యం అనేది వ్యాపారంగా మారిపోయిన నేపథ్యంలో ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్లు పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తొత్తులుగా మారిపోయారు. పూర్తి స్థాయిలో వారు ఇచ్చే కమిషన్లకు కకృతి పడి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు మనకు బయటపడిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే కర్నూలులో ఇప్పుడు రక్షా హాస్పిటల్ భాగోతం బయటపడిందో గతంలో కూడా అనేక సార్లు ఈ హాస్పిటల్స్ మీద ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా ఆరోగ్య శాఖ అధికారుల నిర్లిప్తత, వారి సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వారు రెచ్చిపోతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే గత వారం రోజుల క్రితం ఏదైతే నందికొట్కూరుకు చెందినటువంటి మహిళ గర్భిణిని స్కానింగ్ చేసి ఆ తర్వాత అబార్షన్ అయిన ఘటనలో ఆ మహిళ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు కర్నూలు డిఎంఎన్హెచ్ఓకు రిక్వెస్ట్ చేయడంతో ఇವರು రక్షా ఆసుపత్రిలో నోటీసులు అంటించి హాస్పిటల్ ను సీజ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా స్కానింగ్ సెంటర్లు అంటే మనకు కర్నూలు కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి యొక్క రక్షా హాస్పిటల్ పూర్తి స్థాయిలో కూడా 4 అంతస్తుల బిల్డింగ్ లో ఉంటుంది. ఎక్కడ కూడా చూడడానికి పేరు రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న బోర్డు మాత్రమే ఉంటుంది. కాకపోతే అత్యంత నాగరికమైన సదుపాయాలు ఉంటూ కేవలం ఇలాంటి చీకటి వ్యవహారాలు నడపడానికి అసాంఘిక కార్యక్రమాలు అంటే వీటిని ఏమంటారంటే అనుమతి లేని ప్రాక్టీస్ చేయడం అనమాట. స్కానింగ్స్ చేయడము, ఆడపిల్లలను భ్రూణహత్యలకు పాల్పడే విధంగా చేయడం అన్నది ఒక వ్యవహారం జరుగుతోంది గుట్టుగా. అయితే ఏదైతే నందికొట్కూరు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క మొత్తం కేసు నమోదు కావటము, దీంట్లో రక్షా హాస్పిటల్ పేరు బయటికి రావడంతో వ్యవహారం అంతా బయటకు వచ్చిన పరిస్థితి. అయితే దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కిషోర్, మరి ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులను ఎలా చేస్తున్నారు ఏంటి? అంటే దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే పోలీసులు కానీ ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఎక్కడ కూడా వీరు లైసెన్స్ తీసుకొని నడుపుతున్నట్టుగా కాకుండా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అంటే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి అడ్రస్లతోటి ఉన్న కొన్ని పత్రాలు దొరికినట్లుగా సమాచారం ఉంటుంది. అయితే దాని మీద పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే కర్నూలు హార్ట్ ఆఫ్ ద సిటీలో అంటే కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇంత పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ లో ఈ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ప్రశాంతకంగా మనం భావించాలి. ఎందుకంటే వారు చూసి చూడనట్టుగా ఉదాసీనంగా వ్యవహరించడం లేదా వారి నుంచి ఏదైనా మామూళ్లకు అలవాటు పడి ఈ యొక్క వ్యవహారాలను చూసి చూడనట్టుగా ఉండటమే కారణంగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మొత్తంగా కూడా ఒకవైపు సృష్టి భాగవతంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో స్కానింగ్ సెంటర్ల పేరుతో భ్రూణహత్యలకు పాల్పడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అన్నది అది కూడా అంతే నేరం. అలాంటి నేరమయమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి స్కానింగ్ సెంటర్ల మీద ఎలాంటి నియంత్రణ అన్నది వైద్య ఆరోగ్య శాఖకు లేకపోవడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనపడుతుంది. చూడాలి ఈ వ్యవహారంతోనైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిద్రలేస్తారా లేక ఇంకా మామూళ్ళ మత్తులో ఇంకా జరుగుతారా అన్నది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. కిషోర్, మనం ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్య శాఖ అధికారుల తీరు ఏంటి?
ఇంతవరకు మనం అనుకున్నది అదే, ఆరోగ్య శాఖ అధికారుల ఉదాసీనత నిర్లిప్తత వల్లనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. యథేచ్ఛగా అంటే పుట్టగొడుగుల్లాగా కర్నూలులోనే దాదాపుగా 40 నుంచి 50కి పైగా ఇలాంటి క్లినిక్స్, హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి. వీటికి ఏ హాస్పిటల్స్ కి అనుమతులు ఉన్నాయి అన్న వివరాలు వెల్లడించేందుకు కూడా ఆరోగ్య శాఖ అధికారులు ఎవరు కూడా సన్నద్ధంగా లేని పరిస్థితి. అంటే ఏదో ఒక విషయం చెప్పి దాటవేయటం, కాలయాపన చేయడం ఇలాంటి పనులతోటి ఈ యొక్క ఆరోగ్య శాఖ అధికారులు వ్యవస్థ మొత్తం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క అధికారుల ఉదాసీనత, వారి యొక్క నిర్లక్ష్యమే ఈ యొక్క అమాయకమైన ప్రజలు వీరి మాయలో పడి వారి ప్రాణాలు కూడా కోల్పోతున్నట్టుగా మనం భావించాలి. కిషోర్, స్కానింగ్ సెంటర్లకు అసలు అనుమతి ఉందా, అసలు ఏంటి? ఈ రోజు తనిఖీల్లో బయటపడ్డ వ్యవహారం ప్రకారంగా మన ఈ యొక్క రక్ష ఆసుపత్రికి సంబంధించిన ఎలాంటి అనుమతులు ఉన్న పత్రాలు వారి హాస్పిటల్లో దొరకలేదు. అయితే పక్కనే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా కర్నూలుకు ఆనుకొని ఉంటుంది. అక్కడ అలంపూర్ గ్రామానికి లేదా పక్కన ఉంటుంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక గ్రామానికి సంబంధించి ఆ అడ్రస్ లో ఏదో ఒక క్లినిక్ నడుపుకునే విధంగా అనుమతులు ఉన్నట్లుగా, పేపర్లు ఉన్నట్లుగా అధికారులకు దొరికాయన్న వార్త అయితే మనకు తెలుస్తోంది. అయితే దాన్ని ఇంకా ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అసలు ఈ ఆసుపత్రికి ఉన్న అనుమతులు ఏంటి, ఎన్నాళ్ళు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క రక్ష ఆసుపత్రి కర్నూలులో వైద్య సేవలు అందిస్తుంది. దీనికి సంబంధించి ఉన్న అనుమతులు వారి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, వారి వివరాలు ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క అధికారులు ఎవరైతే వారి హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు కూడా సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా హాస్పిటల్లో లేకపోవడం అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. అందరూ పరారీలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిషోర్.